పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. మహిమను, ఘనతను, అక్షయతను వెతకటం అనేది ఇక్కడ కీలకమైనటువంటి సమాచారం. ఇలా జీవితాన్ని మనం వెతకగలిగితే, ఇలాంటి వాటిని మనము ఆత్మ సంబంధమైనటువంటి ఈ విలువల్ని మనం చూడగలిగితే, మనకు వచ్చేటువంటి మేలేంటి? నిత్య జీవము. మన ఆత్మకు వచ్చేటువంటి నిత్య జీవము. అంటే ఎప్పుడో మనకిచ్చేటువంటి నిత్య జీవం కొరకు ఇప్పుడే మన నిరీక్షణతో బతకాలా? అవును. దేవుడిచ్చేటువంటి నిత్య జీవం కొరకు మన ప్రణాళిక చాలా క్రమంగా వేసుకోగలగాలి. చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించుకోగలగాలి. ఒకవేళ లేకపోతే జీవితం ఫెయిల్ అయ్యిద్ది. నువ్వు జీవితాల్లో ఫెయిల్ అయినట్టు. ఇది ఒక పరీక్ష మనకి. ఈ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష. ఏం సాధించాలో ఆ పరీక్షలో మనము మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఆ మంచి మార్కులతో పాస్ అవ్వడానికి చాలామంది కృషి చేశారు. కొంతమంది ఉన్నతమైనటువంటి స్థాయిలో జీవించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, పౌలు ఇలాంటి గొప్ప గొప్ప భక్తులందరూ కూడా చాలా బలంగా వారి యొక్క విశ్వాసాన్ని కనపరిచి దేవుణ్ణి మెప్పించి ఈ జీవితము అనేటువంటి పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి గొప్ప యోధులు వాళ్ళు. అందువల్ల ఈ జీవితంలో ఈ పరీక్ష గుండా మనం వెళ్తూ ఉన్నాం. ఈ పరీక్షలో ఎంతోమంది రాస్తారు కానీ అందరూ సక్సెస్ఫుల్గా ఆ పరీక్షలో నెగ్గుతారనేది లేదు. చాలామంది తప్పిపోతారు. ఎవరైతే జీవితాంతము అనగా మరణం వరకు ఈ పరీక్షలో నిగ్రహం కలిగి, ఓపిక కలిగి, నిరీక్షణతో బతకటానికి సిద్ధపడి ముందుకు వస్తారో వారు ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరీక్షలో పాస్ అవుతారు. దానివల్ల వచ్చేటువంటి ఫలితము నిత్య జీవము, శాశ్వత కాలము, సదాకాలము దేవుడి కుమారులుగా బతికేటువంటి గొప్ప అవకాశం. అలాంటి జీవితం కొరకు ఈ భూమి మీద మనము జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. జీవితం అనేది చాలా విలువైంది. ఈ విలువైన జీవితాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న ఇబ్బందులకి, సమస్యలకి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఏదో సాధిద్దామని వెళ్ళేటువంటి మనసు మనం తెచ్చుకోవద్దు. మన జీవితాన్ని మనము సార్థకం చేసుకోవాలి.